ఈరోజు గోంగూర ఎండ్రాయిలు చేస్తున్నాను. నేనైతే గోంగూరనైతే ముందుగా ఉడకపెట్టేసి పక్కన పెట్టాను. వేరే బౌల్లో చింతపండు, టమోటా నానబెట్టాను. గోంగూర మనకి బాగా ఉడికిపోయిన తర్వాత కొంచెం లైట్గా పారించేసిన తర్వాత ఆ నీళ్ళు అనేది బాగా వడకెట్టేయాలి. వడకెట్టేసిన తర్వాత కొంచెం మనం మిక్సీ అయినా పర్లేదు, కొంచెం మెత్తగా స్మాష్ చేసుకోవాలి గోంగూరని. చేసుకున్న తర్వాత మనం వేరే బౌల్ తీసుకొని స్టవ్ మీద పెట్టి ఆయిల్ లేకుండా గోంగూర వేయాలి. గోంగూర వేసి మనం మ్యాష్ చేసుకున్నాం కదా, గోంగూర వేసి కొంచెం పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కారం, పసుపు, సాల్ట్ వేయాలి. వేసిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా చింతపండు, టమోటాని బాగా స్మాష్ చేస్తే జ్యూస్ అనేది వచ్చేలాగా బాగా మెత్తగా జ్యూస్ అనేది తీసేసిన తర్వాత మనం ముందుగా స్టవ్ మీద పెట్టుకున్నాం కదా గోంగూరలో అయితే వేసేయాలి. వేసేసిన తర్వాత మనకి గోంగూర అనేది దగ్గరికి చిక్కుపడుతుంది. చిక్కుపడిన తర్వాత మనకి కొంచెం దగ్గరికి అయిపోయిన తర్వాత ఎండ్రాయిలు మనం హాట్ వాటర్లో క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. హాట్ వాటర్లో క్లీన్ చేస్తే కొంచెం బాగుంటుంది కదా. హాట్ వాటర్లో క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత వేరే ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసిన తర్వాత వెల్లుల్లిపాయలు తాలింపు వేయాలి కదా, వెల్లుల్లిపాయలు, కొంచెం జీలకర్ర, ఎండుమిరపకాయలు వేయాలి. వెల్లుల్లిపాయలు, జీలకర్ర కొంచెం వేగిన తర్వాత ఎండుమిరకాయలు వేయాలి. ఎండుమిరకాయలు వేసిన తర్వాత మనం ముందుగా కడుగు పెట్టుకున్నాం కదా ఎండ్రాయిలు కూడా తాలింపులో వేసేసేయాలి. వేసేసిన తర్వాత కొంచెం బాగా ఎండ్రాయిలు అనేది వేగాలి. బాగా వేగిపోయిన తర్వాత బాగా అయిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. కరివేపాకు కూడా వేసేయాలి. తాలింపులో ఎలాగో వేస్తాం కదా, కరివేపాకు కూడా వేసేసిన తర్వాత మనం ముందుగా ఉడకపెట్టుకున్నాం కదా గోంగూర, ఆ గోంగూరని మొత్తం మనం తాలింపులో వేసేసేయాలి. గోంగూర తాలింపులో వేసేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అట్లా తాలింపు వేసిన తర్వాత మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అలా ఉంచేస్తే మనం రొయ్యలు ఫ్లేవర్ అనేది మన గోంగూరలో మొత్తం తెలుస్తుంది. మీరు ఎప్పుడైనా చేశారో లేదో కూడా కామెంట్ చేయండి. చేస్తే ఎలా చేస్తారో కూడా చెప్పండి. నేనైతే ఇలానే చేస్తాను. చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఎలా చేస్తారో కూడా కామెంట్ చేయండి. చేసిన తర్వాత ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కూడా నాకు తప్పకుండా చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. లైక్, సబ్స్క్రైబ్స్ చేసుకోండి తప్పకుండా. వేడి అన్నంలో గోంగూర వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు ఎంతమందికి ఇష్టం గోంగూర కర్రీ అనేది చెప్పండి. బాయ్.